హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా కడాయిలో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం, హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు రెండింటిని వేసేసి దోరగా ఫ్రై చేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసి జల్లించేసుకోవాలన్నమాట. 4 గ్లాసుల బియ్యాన్ని ముందు రోజే కడిగి చక్కగా ఎండలో ఆరబోసేసి మిల్ పట్టించిన పిండి, దాంట్లో మనం వేసుకున్న సగ్గుబియ్యం మినపగుళ్ళు పిండి కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో సాల్ట్, అలానే వాము, జీలకర్ర వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కారం కోసం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశానండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసేసి వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో చేసిన వెన్నను కూడా యాడ్ చేశారమ్మా. చక్కగా వెన్న వేసేసి బాగా కలిపేసుకోండి. ఇది నీట్గా ఇలా చక్కగా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు పిండి, ఎందుకంటే ముందు నుంచి నీళ్ళు ఎక్కువ వేసేస్తే మనకి కొద్దిగా పిండి తీసుకుని జంతికలు చేసుకుంటాం కదా, లాస్ట్ వాయికి వచ్చేసరికి పిండి నానిపోతుందన్నమాట. కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకుని మనకి తీసుకునేటప్పుడే తడి చేయి చేసుకుంటూ పిండి ముద్దను తీసుకుని పెట్టుకున్నట్టయితే కనుక చాలా నీట్గా చక్కగా వస్తాయన్నమాట జంతికలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని జంతికల గొట్టంలో అది వేసేసుకుని పిండిని తడిచేయి చేసుకుంటూ మనం చూపించిన విధంగా అందులో వేసేసి అంతేనండి, ఆయిల్లో వేసుకోవడమే. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే చట్రం మీద వేసుకుని దాన్ని కూడా మెల్లిగా ఆయిల్లో వేసుకోవచ్చు. అలా కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, చక్కగా నిదానంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ జంతికలు రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా చాలా గుల్లగా కూడా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.